ఈ క్రిస్మస్ పేరు చెప్పి, ఈ నూతన సంవత్సరం పేరు చెప్పి ఆ వస్త్రాలు రోడ్డు పక్కన, బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లో కొంతమంది అడుక్కునేవారు ఉంటారు. ఎక్కువ వద్దు, మీ ఇంటిలో మీ కుటుంబం పేరట ఒక జత బట్టలు కొని వారికి ఇవ్వండి. లేకపోతే ఇది చలికాలం కాబట్టి ఒక బెడ్షీట్, ఒక దుప్పటి కొని వారికి ఇవ్వండి. లేకపోతే అది లేదు, అంత స్తోమత కూడా లేకపోతే మంచిగా భోజనం వండి అన్నము కూర 2 పార్సిల్ చేసి ఒక పూట వారికి భోజనం పెట్టండి. క్రీస్తు ప్రేమను ఈ విధంగా తెలియచేయండి. ఇది దేవునికి మహిమకరమైనటువంటి క్రియ. ఆయన ఈ విధంగా ఎవరైతే పేదలను కనికరించి పేదలకు సహాయం చేస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడంట. నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నీవు నాకు వస్త్రాన్ని ఇచ్చావు, నేను ఆకలితో ఉన్నప్పుడు నీవు నాకు ఆహారాన్ని ఇచ్చావు, నేను దాహం కలిగినప్పుడు నీవు నాకు నీరునిచ్చావు. అప్పుడు ఆ వ్యక్తులు అంటారంట, ఇవన్నీ నేనెప్పుడు చేశాను ప్రభువా, నువ్వెప్పుడు వచ్చావు నా దగ్గరికి అంటే, నా పేరట పేదలకు నువ్వు చేస్తే నాకు చేసినట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా వణుకుతూ మన ఇంటికి వచ్చినప్పుడు, చలిలో వణుకుపోతూ మన ఇంటికి వచ్చినప్పుడు పో అని వారిని తెచ్చకుండా ప్రేమతో వారికి కొంచెం ఆహారం పెట్టడమో, లేకపోతే ఒక వస్త్రాన్ని ఇవ్వడమో, ఒక దుప్పటి ఇవ్వడమో మనం చేస్తే అది దేవుని ఎదుట నిజమైన భక్తి. మన సహోదరులు సహోదరిలో సరి అయిన వస్త్రాలు లేక, సరి అయిన ఆహారం లేక మనం కనబడినప్పుడు మనం కొంచెం ఆహారం, లేదా ఇంట్లో ఏదైనా బట్టలు కొత్తవే కాదు, లేకపోతే మీ ఇంట్లో మీరు వాడేసిన సెకండ్ హ్యాండ్స్ బట్టలు ఏదైనా, ఎందుకంటే వారు ఏమీ లేక చల్లో వణుకుపోతూ ఉంటారు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే ఒక దుప్పటి కొనిస్తే అది అతడికి ఎంతో ఆదరణ కలిగిస్తుంది. దాని ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. తద్వారా మీరు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం.